ఈరోజు మన కులదైవమైన మార్కండే స్వామి దినోత్సవాన్ని జయంతి దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నాం. అందరూ జనగాన ఉన్న మన పద్మశాలి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం సేవించి ధన్యులం కావాలని అందరూ వాక్యత ఉండాలని అందరూ కూడా ఆ దేవుడు మార్కండే స్వామి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఇంకా మన జనంలో ఉన్న పద్మశాలి మరింత ఉత్సవంగా రాబోయే జయంతోత్సవానికి ఇంకా బలపతం కావాలి. ఇంకా ఈ కాలు మొత్తం నిండేటట్టుగా ఉండి మంచిగా వచ్చి మన పద్మశాలి అనేది జనగామలో ఒక గట్టి శక్తిగా ఉన్నది, అందరూ ఐక్యంగా ఉన్నారు అనే ఒక వాయిస్ అనుకోండి, లేకుంటే ఒక నినాదం అనుకోండి, అందరికి చేరేగా పద్మశాలి అంటే అది చాలా ఐక్యత ఉన్నారు అనే నినాదం మనం తీసుకురావాలని కోరుకుంటూ జై పద్మశాలి. పద్మశాలి ఈరోజు శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా పద్మశాలీలు అందరూ ఐక్యంగా ఉండాలనేది ప్రథమ ఉద్దేశము. ఈ పద్మశాలీలు ఈ సమాజానికి సంస్కారం నేర్పించినటువంటి కమ్యూనిటీ. మరి వీళ్ళందరూ వాళ్ళ వృత్తిలో ఎలాంటి ఆదాయ మార్గాలు లేక రకరకాల వృత్తులు ఎంచుకుంటూ మరి వృత్తులను బట్టి ప్రవృత్తి ఇందులో రకరకాల వృత్తులు చేసే వాళ్ళు వేరు ఆలోచన ధోరణులు కలిగి భిన్నమైనటువంటి విధానాల్లో వెళ్తున్నారు. వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి రానున్న రోజులలో రాజ్యాధికారం సాధించాలని జనగామల గోప కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తర్వాత ఈ దేవాలయానికి అనుబంధంగా మేము పేదవారికి వాళ్ళ అభివృద్ధి కోసము కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. ఇందుకు చాలామంది విరాళాలు ఇచ్చింది. దీని ద్వారా పేద వర్గాలు లేదా సమాజంలోని ఏ అట్టడుగున ఉన్న వర్గాలకైనా కానీ సహాయ సహకారాలు అందించి అతి తక్కువ ఖర్చుతోటి వివాహాది శుభకార్యాలు నిర్వహించాలనే ఉద్దేశంతో జనగామ పట్టణం నుండి 2 కోట్ల రూపాయలతోటి ఒక కార్యక్రమాన్ని కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా అది ఎక్కువ విరాళాలు వస్తే ఇంకా అదనపు కార్యక్రమాలు విద్యార్థులకు కానీ తర్వాత మహిళలకు కానీ ఉపాధి అవకాశాలు పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా మా కమిటీ చేస్తూ ఉన్నది. అందుకు ఈ సమాజంలోని అన్ని వర్గాల వారు ముఖ్యంగా పద్మశాలీలు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సమాజంలో అన్ని వృత్తులలో గొప్ప వృత్తి అయినటువంటి ఈ పద్మశాలీలు ఇంకా సమున్నతమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగాలని, అందుకు మనందరి తోడ్పాటు ఉండాలని కావాలని కోరుతున్నాం. అదేవిధంగా రానున్న రోజులలో రాజ్యాధికారం సాధించడం ద్వారానే మన కమ్యూనిటీ అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. మనలో భిన్నమైనటువంటి ధోరణులు ఆలోచనలు పక్కన పెట్టి మన వ్యక్తులను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయినాడే మన సమాజము మన వృత్తి వర్గము అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.